హాయ్ ఎస్ వెల్కమ్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్. మనకు ఇష్టమైన టిఫిన్స్లో దోశ అనేది ఒకటి. చాలా వరకు రెగ్యులర్గా చేసే టిఫిన్స్లో ఈ దోశ అనేది ఉంటుంది. కొంతమందికి దోశ కాల్చినప్పుడు క్రిస్పీగా ఉండడాన్ని ఇష్టపడతారు, మరికొంతమంది దోశ మెత్తగా ఉండడాన్ని ఇష్టపడతారు. ఇలా ఏ రకం దోశలైనా మనకి ఎంతో ఇష్టమైన దోశలు చేసేటప్పుడు రెగ్యులర్గా ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి అంటే దోశ వేసేటప్పుడు పెనానికి అతుక్కుపోవడం. దాన్ని తీయడం కోసం తెగ కుస్తీలు పడుతూ ఉంటాం. అసలు దోశ పెనానికి అతుక్కోకుండా ఎలా చేయాలి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది. లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక దోశ వేయడానికి ముందు ఆ తర్వాత కూడా దోశ ప్యాన్లను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా చేయకపోతే దోశ ప్యాన్కు అంటుకోవడం ప్రారంభమవుతుంది. దీంతో చాలామంది నాన్ స్టిక్ ప్యాన్స్ను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా ఇంకా తప్పక వాటినే ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ దోశలు పెనానికి అంటుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఉల్లిపాయలను ఉపయోగించాలి. దోశ ప్యాన్ను ఓవెన్లో ఉంచిన తర్వాత నేరుగా దోశ వేయకుండా ఉల్లిపాయను సగానికి కట్ చేసి బాణీలపై బాగా రుద్దాలి. ఎందుకంటే ఉల్లిపాయలు దోశ ప్యాన్ ఉపరితలాన్ని మృదువుగా చేస్తాయి. దాని చిన్న రంధ్రాలను మూసివేస్తాయి. దీనివల్ల పిండి అంటకుండా దోశ కరకరలాడుతూ వస్తుంది. ఇంకా ఒక గిన్నెలో కొద్దిగా నీరు, నూనె కలిపి ఉంచుకోవాలి. దోశ ప్యాన్ వేడి అయ్యాక ప్యాన్లో నీరు, నూనె కలిపిన మిశ్రమాన్ని శుభ్రమైన గుడ్డతో తుడవాలి. దీనివల్ల దోశ అంటుకోకుండా వస్తుంది. ఇక సగం బంగాళాదుంప తీసుకొని కత్తితో పొడిచి దోశ ప్యాన్ను నూనె రాసిన తర్వాత బంగాళాదుంపతో రుద్దాలి. ఇలా ప్యాన్కు చక్కని ఆకృతి వచ్చేలా చేస్తుంది. దోశ మంచిగా రావడానికి సహాయపడుతుంది. ఇంకా దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉండాలి అంటే దానిపై కొంచెం ఉప్పు చల్లి ఐస్ ముక్కతో రుద్దాలి. ఆ తర్వాత డిష్ వాషింగ్ లిక్విడ్ స్క్రబ్బర్తో ప్యాన్ని శుభ్రం చేశాక దోశలు వేస్తే సూపర్గా వస్తాయి. ఇక దోశ ప్యాన్ వేడి అయిన తర్వాత మంటను మీడియం మీద ఉంచి దోశను ఉడికించడం వలన దోశ క్రిస్పీగా మారుతుంది. అధిక వేడి మీద కాలినప్పుడు దోశ జిగటగా అయి మాడిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు పెనానికి అంటుకుంటుంది. అలా కాకుండా ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి ఈసారి దోశలు వేసేటప్పుడు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.